అమరావతిలో తలపెట్టిన మన నీరు మన భవిష్యత్తు కార్యక్రమానికి మరి కూటమి పెద్దలైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా యొక్క శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు వారి యొక్క పిలుపు మేరకు రాష్ట్రం యావత్తు కూడా నీటి సంఘ అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతులు కూడా మరి బయలుదేరి అత్యుత్సాహంతో ఈ రోజున ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బయలుదేరటం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము తెలియపరిచేది ఏంటంటే, ఈ రోజున రాష్ట్రంలో ప్రతి రైతు కూడా చిరునవ్వుతో మరి ఎదురొస్తున్న అనేక సన్నివేశాలను మేము చూడటం జరిగింది. ఎందువలనంటే గత ప్రభుత్వాల్లో మరి రైతుకి ఏ విధమైన సౌఖ్యాలు కానీ, మరి వారికి మంచి నీరు లభ్యతలో కానీ చాలా నిర్లక్ష్యం చేసి కనీసం కాలువలు, నీరు పారే కాలువలు మరి మట్టి తవ్వకాలు చేయటం కానీ, అలాగే మురుగు కాలువలు మట్టి తవ్వకాలు చేయటం కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటికి గ్రీజ్ కానీ ఇంకోటి కానీ పెట్టకుండా మరి నీటి లభ్యత విషయంలో రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. మరి అదేవిధంగా ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చిన మొదలు మళ్ళీ నీటి సంఘాలని ఎన్నికలు జరిపి మరి రైతులకి సేవలు చేయడానికి నియమించిన ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మరి రైతులందరూ అభినందిస్తున్నారు. ఈ రోజున రైతులకి మరి పండించిన ధాన్యాన్ని వారు ఏ రైస్ మిల్క్ కావాలితే ఆ రైస్ మిల్క్ అమ్ముకునే విధంగా వారికి అవకాశం కల్పించటం, అదే రకంగా అమ్మిన ధాన్యానికి మరి 24 గంటల లోపలనే ఆ యొక్క పేమెంట్ కూడా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం. అంతేకాకుండా ఇవాళ మరి ప్రతి రైతు కూడా చేను కట్టుకెళ్ళాలంటే గతంలో చాలా ఇబ్బంది పడేవారు. ఇవాళ పాలకొల్లు నియోజకవర్గంలో మా పరిధిలో మేము అభివృద్ధిని చెప్పాలంటే మాకు కొంత రోడ్లు కానీ, అదేవిధంగా కాలువగట్లు స్ట్రెంథన్ చేస్తూ కాలువగట్లు కానీ, అదేవిధంగా లాకుల విషయంలో కానీ, టైలాండ్ లాకులు రిపేర్స్ విషయంలో కానీ, నూతనంగా డ్రైన్స్ యొక్క షట్టర్స్ కానీ ఇవన్నీ నిర్మాణం చేసి మా మంత్రి గారు రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడుతూ ఇవాళ పోలవరాన్ని పరిగెత్తిస్తూ పోలవరాన్ని కూడా మరి రేపు 2027కి జాతికి అంకితం చేయడానికి కూడా ఆయన ఎంతో శ్రద్ధాశక్తులతో మరి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన పనిచేస్తూ ఇవాళ రాష్ట్రంలోనే నెంబర్ 1 మంత్రిగా పేరుగాంచిన మా నిమ్మల యొక్క ఈ తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము అందరం తరలి వెళ్తున్నాం.